హలో 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 ఎవరండి? హలో హలో బాగున్నావా? ఎవరండి? బాగున్నావా? నేను బాగున్నా, చెప్పండి ఎవరు? అదే నైట్ నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఎందుకు? అదే ఎందుకండి, ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మీరు ఎవరో తెలియదు కదా. అరే గుడ్డ వచ్చారా అనేది ఎందుకు ఎవరు? హలో గుడ్డ వాళ్ళు ఎంత మాటలు మంచిగా మాట్లాడు, ఓకేనా? నువ్వు ఎవరైనా కావచ్చు, మాటలు అర్థమవుతుందా? ఎందుకు ఏమైంది? ఏం ప్రాబ్లం? ఏంద్రా నైట్ నుంచి ఫోన్ చేస్తున్నా నీకు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదురా? నువ్వు ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి నేను మిస్ కాల్ ఇచ్చినా నీకు. ఇప్పుడు నాకు ఆఫ్టర్ టైం కానీ కాల్స్ వచ్చినాయి. ఇస్తానని గుడ్డ వాళ్ళు ఎంత అనేది అర్థమవుతుందా? నువ్వు ఏడు ఉంటావో ఎక్కడ ఉంటావు అన్ని నాకు తెలుసురా. ఏమన్నా తెలిసింది కాదు. నా నంబర్ ఎవరు ఇచ్చిర్రు? ఎందుకు ఫోన్ చేసిర్రు మీరు? అరే ఎవరు ఇచ్చిలేదురా, అన్ని నంబర్లు నాకు వస్తారా? నాకు చెప్పండి. నైట్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తలేదురా నువ్వు. ఫోన్ ఎందుకు చేశావు? నువ్వు చెప్పాలి, రీజన్ చెప్పాలి కదా. నువ్వు ఫోన్ ఎందుకు చేసినావు? అరే రీజన్ గీజన్ అరే వీక్ లేకపోతే అర్థమవుతుందా? రీజన్ గీజన్ అది నా బుద్ధ వడగొడతా. అరే సుల్లిగా మంచిగా మాట్లాడు, నీకు రెస్పెక్ట్ ఇచ్చిన ఇంచేపు అర్థమైంది. నువ్వు ఎవరో తెలియదని చెప్పినా కదా. అంటే సుల్లి అంటాడంటరా, మా ఆదర్శ మాట్లాడే అమ్మ గురించి సుల్లిగా అమ్మ గురించి మాట్లాడు, మంచిగా మాట్లాడు. సుల్లిగా అనేది అర్థమవుతుందా? అరే ఏడు ఛానల్ ఉండవు ఫస్ట్ ఇమ్రాన్ ఖాన్ వీడియో డిలీట్ చేసి సుల్లిగాను ఇను ఇమ్రాన్ అన్న అనే ముందు ఫస్ట్ మర్యాద ఇచ్చి మాట్లాడు. నేను ఒకటే చెప్తున్నా నీకు. సుల్లిగా నువ్వు ఒక సుల్లిగాని ఇమ్రాన్ ఖాన్ వీడియో డిలీట్ చేసే ఇప్పుడు వినండి ఒకసారి. ఇప్పుడు ఆయన వీడియో వల్ల మీకేం ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు అరే సుల్లిగా నీ ఎవడైనా ఉండొచ్చు, నీ బస్తీలో కాకుండా ఎవడైనా ఉండొచ్చు. ఏం చేసే కాలేదు, అర్థం ఏం చేసే కాలేదు. నువ్వు ఇను ఫస్ట్ అమ్మ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో ఇను ఒకసారి అమ్మ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో కానీ మీ అమ్మ ఉందని గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి. సో వెల్కమ్ బ్యాక్ టు హలో రాము 03 గైస్. నానైతే మా పెద్దమ్మ కూతురు హాస్పిటల్లో ఉండడం వల్ల నేనైతే ఫోన్ పట్టించుకోలేకపోయినాను. అందుకని మీకు కానీ అప్డేట్ ఇవ్వలేదు, మన వీడియో అప్లోడ్ చేసిన కదా. అయితే నిన్న నైట్ నుంచి అయితే నాకైతే విపరీతంగా కాల్స్ వచ్చినాయి, కొత్త నెంబర్ని ఇంకా. సో ఆ నెంబర్ మీద అయితే కంప్లైంట్ ఇచ్చిన నేను. సో యాక్చువల్లీ అది మీకు క్లిప్ చూపిద్దాం అనుకున్నా, కానీ అక్కడ ఫేస్లో వీడియో అలో లేదు. సో అందుకనే నా వీడియో చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఏంటంటే కొత్త నెంబర్ నీకైతే నాకైతే కాల్స్ వచ్చినాయి నైట్. ఇంకా ఘోరాన్ని మా అమ్మని కానీ తిట్టిండు. యూట్యూబర్ నీకు ఎంతమంది సపోర్ట్ చేయొచ్చు కానీ వాళ్ళంతా ఏం చేసే కాలేదు. నేను నా పొలిటికల్ గురించి నీకు తెలీదు అన్నట్టు ఏదేదో చాలా గలీజ్గా మాట్లాడిండు గైస్. నేను ఏమనుకుంటున్నానంటే ఛానల్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా మా అమ్మని తిడుతూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. సో అలాగే నేనైతే ఏం తప్పు చేయలేదు. మళ్ళీ ఏమంటుండంటే మా చెల్లి ఉంది కదా, మా చెల్లికి నీ నంబర్ ఇచ్చి నేనే మెసేజ్ చేసి దాంట్లో గలీజ్గా మా చెల్లిని ఇంకైతే నీకు కంప్లైంట్ చేపిస్తాను నీ మీద. సో జీవితంలో బయటికి రాలేవు నువ్వా, ఎలా తీసుకొస్తారు నిన్ను అనేది చెప్పేసి అంటున్నాడు. సో నాకైతే చాలా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా గాయస్, ఎందుకంటే అమ్మాయిని ఇంకా కంప్లైంట్ చేపిస్తే ఉట్టుగా కానీ ఈరోజు ప్రతి ఒక్కరు అమ్మాయిని నమ్మేస్తారు. సో నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏం చేయకుండా దానికి కానీ వీళ్ళంతా మాట్లాడుతున్నారు, అసలు ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు. సో గాయస్ దీనికి మీరే సొల్యూషన్ ఇవ్వండి. అలాగే మీరు చాలామంది లాస్ట్ వీడియోకి అయితే కామెంట్ చేసి అన్న డిలీట్ చేయొద్దని, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకైతే మనసు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క మా పెద్దమ్మ కూతురుని ఇంకా నేను హాస్పిటల్లో ఆ పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ఇదొక పక్క ఇట్లా అవుతుంది. అందుకని వీడియోగా నేను వేయలేకపోయినా. సో నిన్నటిని ఇంకా కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. అండ్ ఫైనల్గా ఆఫ్టర్ టైం ఈవినింగ్ మొత్తం ఎవ్రీ మూమెంట్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఫోన్ అయితే నేను తీసుకెళ్ళలేదు. సో ఇంకొక ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఇంకా తీసుకెళ్తాను నేను. నాకు కాల్స్ వచ్చినాయి. సో ఇంకా చాలా నంబర్లు వచ్చినాయి. సో వాళ్ళు ఎవరు ఏమని నాకైతే అర్థం అవ్వట్లేదు. మళ్ళా కాల్ వస్తుంది. సారీ హలో లే నేను కట్ చేయాలి. నేను ఎందుకు కట్ చేస్తాను? నువ్వేమన్నా దాదానా? నాకేమన్నా చెప్పు, భయపడతాను నీకేమన్నా ఫోన్ కట్ చేయడానికి? అసలు ఎందుకు చేస్తున్నావు? నేను వీడియో వినండి ఒకసారి. ఆయన పేరు మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరా సుల్లిగా అని చెప్తున్నా నీకు. గుద్దా మూసుకొని గుద్దా.
అర్థమైందా? నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు. నేను చెప్తా ఒక మాట, నీకు పొలిటికల్ కాదు చెప్తుంది. అరే నువ్వు ఏమరా చెప్పేది? నీకు ఎవరైనా సపోర్ట్ ఉండొచ్చు, బట్ ఏమి చేయలేవు. నీకు ఓపెన్ గా సవాల్ చేస్తున్నా నేను, అర్థమైందా? ఎవరికి ఫోన్ చేసి ఎవరికి బెదిరిస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళనుకున్నావు ఏం మడ్డలా నువ్వు మాట్లాడుతున్నావు? నేనైతే అంత సినిమా లేదు నీకు, అంత సినిమా లేదు, అర్థమైందా? నేను ఎవరో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? అరే బై నువ్వు ఇనో ఒకసారి మాట్లాడతావు, మంచిగా మాట్లాడు. నేను ఒకటే అరే నువ్వు ఇను, నాకు గడ్డి పూడ్చి కానీ బీక్లే, నువ్వు సీదా సవాల్ చేస్తున్నా. నీకు అర్థమైంది? ఏడుంటావా లౌడా? అరే నాకు అరే అమ్మ గురించి మాట్లాడుతున్నావు. నేను అమ్మ గురించి మాట్లాడుతున్నావు. నేను ఒకసారి అమ్మ గురించి లోపల నేను ఏం తప్పు చేసినా నేర్పిస్తావు నువ్వా? మళ్ళీ లోపల ఎందుకు వేపిస్తున్నావు బాయ్? లోపల ఎందుకు వేపిస్తున్నావు? అమ్మ గురించి తప్పగా మాట్లాడుతావు మీ ఇంట్లో. మీ ఇంట్లోనా మీ మమ్మీ డాడీ ఉన్నారా లేదా? ఒకటే చెప్పు స్ట్రైట్ గా, నీకు అడుగుతున్నా నేను. మరి మా అమ్మ గురించి ఎట్లా మాట్లాడుతున్నారా సుల్లిగా? నువ్వు మా అమ్మ గురించి ఎట్లా మాట్లాడుతున్నారా? ఫోన్ పెట్టే, ఫోన్ పెట్టే. నువ్వు అరే పిఎస్కి పోవడానికి నేను ఏం చేసినా చెప్పు. ఫోన్ చేసి నువ్వు కదా, నేను మాట్లాడినా, నువ్వు కదా ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసినా నీకు పిఎస్కి. ఎందుకు లేపాలి? మీరు ఎవరు? నా ఫోన్ నాకు ఎందుకు చేస్తున్నారు అసలు? వినండి, ఒకటే ఫైనల్ చెప్తాను నీకే. నాకైతే ఫోన్ చేసినా ఉంటే నేను ఏం చేస్తాను అనేది ఇను ఫస్ట్ ఒకసారి. కానీ నేను మీ చెల్లికి మెసేజ్, మీ చెల్లి ఎవరు నాకు తెలియదు. వినండి ఒకసారి వినండి. మా చెల్లెతో నీ నంబర్ ఉన్నా హ్యాకర్ రా నేను, అర్థమైందా? నేను హ్యాకర్ని. ఎప్పుడు ఈ నంబర్ తోటి మా చెల్లెలకి మెసేజ్లు పెట్టి మా చెల్లెలతో నీకు పెట్టిస్తారా కంప్లైంట్? ఇప్పుడు నేను ఒకసారి వినండి, ఒకసారి వినండి. ఇప్పుడు నేను మీ చెల్లెలు ఎవరు అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావురా అండి గిండి అని? ఇప్పుడు బొచ్చుగా సుల్లిగా గిల్లిగా నీ తెచ్చినావు కదరా? నీ గుడ్గా వాళ్ళకి పోతే అప్పుడు నా పేరు మార్చుకుంటారా? అవునా సుల్లిగా? మీ చెల్లి ఎవరో నాకు తెలియదు కదా. మీ చెల్లి ఎవరో తెలియదు, నాకు ఎట్లా కంప్లైంట్ పెట్టిస్తావు నువ్వు నా మీద? అంటే ఇప్పుడు నువ్వు అంటే వినండి ఒకసారి వినండి. ఇప్పుడు ఆడలతోటి కంప్లైంట్ పెట్టిస్తా, రావాలంటే కోర్టుకి కూడా పోతాను, మొత్తం కూడా బయటికి రాకుండా నేను చూసుకుంటా. ఒకసారి వినండి. నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తారా నీకు? నాకేం పూర్వం అనుకున్నావారా? నాకు మొట్టగా చుల్లి అని చెప్పినావు నాకు. మరి మా అమ్మని ఎట్లా తిడతారా నువ్వు? మా అమ్మని ఎట్లా తిడతావు చెప్పండి? మా అమ్మని ఎట్లా తిడతావు? అరే ఎవరు వస్తారా నీకు బయటికి? నీకు చూస్తా నేను కూడా. ఎవరు వస్తారు బయటికి? నాకు నా ఫ్యాన్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్ సపోర్ట్. మెసేజ్లు ఎవరు పెట్టిరు? నువ్వు పెడతావా? నేను పెట్టినానా? మీ చెల్లెలకి మెసేజ్లు? నేను రికార్డింగ్ ఏం చేయట్లేదు, నేను మెసేజ్లు అయితే పెట్టలేదు కదా మీ చెల్లికి. నేను మెసేజ్ నేనే పెడతా, నీకు లోపలే ఇస్తారా? నీకు గుర్తు వాళ్ళకి ఇస్తా, అర్థమవుతుందా? ఆడలతో ప్రతి ఒక్క ఫోన్ వస్తాయి, ఈ రోజు ఫోన్ వస్తాయి, 2 రోజుల్లో నీకు లోపల ఇస్తా. ఒక్కసారి వినండి. నేనైతే ఎవరికి మెసేజ్ చేయలేదు.
అరే మడ్డగా మంచిగా మాట్లాడరా, గుద్దంతా పగలు కొడతా. లౌడా ఏడుంటావు బే, ఏడుంటావు చెప్పు. ఫోన్ కట్ చేయి లౌడా. మడ్డలా సోది పెట్టుకోండి. ఎవరికి మెసేజ్ చేసినారా? గుద్దా పలిచిందా నీకు? సో అక్కడ హాస్పిటల్లో అలా పరిస్థితి ఉంది. నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, మీ అందరికి తెలుసు ఈ రోజుల్లో ఆడోళ్ళ విషయంలో, లేడీస్ విషయంలో ఎవరైనా సరే ఏమైనా చెప్తే తొందరగా నమ్మేస్తారు. ఇప్పుడు తను ఏమంటుండంటే, మా చెల్లితో అంటే ఫేక్ వెలిగేషన్, మా చెల్లి ఫోన్ తీసుకొని నేనే మెసేజ్ చేసినట్టు చాటింగ్ చేసినట్టు నీ నెంబర్కి ఈ ప్రాసెస్లో అయితే నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటుండు. నాకు ఈ విషయంలో భయం వేస్తుంది గైస్, మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే లేడీస్ని అంటే తొందరగా నమ్మేస్తారు. ఇప్పుడు ఆ విషయంలో నాకు భయం వేస్తుంది. ఇక్కడ మా పెద్దమ్మ కూతురు హాస్పిటల్ చూసుకోవాలా, ఇది చూసుకోవాలా, నాకైతే అర్థమవుతలేదు. సో అసలు వీడియోలు చేయాలా వద్దా అని నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. బట్ మీ అందరికీ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను మీ ముంగటికైతే చెప్పడానికి వచ్చిన ఏం జరిగిందని. సో ఇంకోటి ఏమంటే, మేము ఉంటున్నాం కదా రెంట్కి. సో ఆయనకి కానీ నాకు కాల్ చేసిందని చెప్పేసి తెలిసింది. అది ఎలా తెలిసిందంటే, మా ఓనర్ అయితే ఫోన్ చేసి రూమ్ ఖాళీ చేయని అంటున్నాడు. మరి నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎందుకోసం రూమ్ ఖాళీ చేయమని చెప్తుందంటే, తనకైతే ఫోన్ చేసి అబ్బాయి మంచోడు కాదని చెప్పేసి ఏదో రకరకాలుగా నా గురించి బ్యాడ్గా చెప్తా ఉన్నారు. సో కేవలం వీడియో అప్లోడ్ చేసినందుకే. సో వాళ్ళ గురించి అయితే, సమాజం గురించి అయితే మనమైతే ఎవరి గురించి చెడుగా అప్లోడ్ చేయలేదు. సో అన్న అభిమానం కాబట్టి మనమైతే వీడియో అప్లోడ్ చేసినాం, పాలాభిషేకం చేసినాము. సో ఇప్పుడు నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు గైస్, మీరే దీనికైతే సమాధానం చెప్పండి ప్లీజ్, రిక్వెస్ట్. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. అమ్మాయిలతో కంప్లైంట్ ఇప్పిస్తా అంటుండే. నేనైతే ఎవరికి మెసేజ్ చేయలేదు, ప్రతి ఒక్కరిని నేను ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశాను. కావాలంటే ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళేసి చూడండి. అలాగే రాము స్మైల్ ఇన్స్టా పేజ్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ పెడతా చూడండి. సో ఆ ఇన్స్టా పేజ్లో కానీ చూడొచ్చు మీరు మన వీడియోలో. మీకు వీలైతే దానికి వెళ్ళి సపోర్ట్ చేయండి. ఆ వీడియోలు ఎలా ఉంటాయనేది మీరే చూసి చాలామంది అప్రిషియేట్ అయిపోతారు. అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా గైస్. సో దీనికి ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు. సో మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే, ఏం చేయాలో అసలు. నేనైతే అసలు అన్నం కానీ తినలేదు, టిఫిన్ కానీ తినలేదు, వీడియో కానీ వేయలేదు, మీ అందరికీ తెలుసు కానీ నాకైతే ఏం చేయాలో అర్థమవుతలేదు. సో నేను కానీ దీని మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఇస్తే వీళ్ళు కానీ నమ్మలేదు, ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు. సో గైస్, దీనికి మీరు డెఫినెట్గా సమాధానం చెప్పండి, నేను ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక పక్క హాస్పిటల్లో మా పెద్దమ్మ కూతురు ఉంటే మళ్ళీ ఇదొక బాధ, అదొక బాధ అన్నట్టు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. సో భయం వేస్తుంది నాకైతే ఫస్ట్ టైము. ఎందుకు భయం వేస్తుందంటే, అమ్మాయి గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేదు, బట్ ఎలిగేషన్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా. సో